హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్, పిల్లలకు పెద్దవాళ్ళకు చాలా ఇష్టమైన ఐస్ క్రీమ్. దీన్ని చాలా ఈజీగా టేస్టీగా మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. దీనికోసం అసలు స్టవ్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. దీనికోసం ముందుగా మామిడికాయలను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 మ్యాంగోస్ తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి చూసుకుని చేసుకోండి. నేను ఇక్కడ చెప్పే మెజర్మెంట్స్ అన్నీ 2 మ్యాంగోస్కి సరిపడగా చెప్తున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 కప్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను. నేనైతే ఈ ఫ్రెష్ క్రీమ్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మీరు ఒకవేళ లేదు అనుకుంటే బయట మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటుంది, తీసుకోండి. దీన్ని ఒకసారి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా క్రీమీ స్ట్రక్చర్లో వచ్చింది కదా. దీనిలో మనం ఏ విధమైన షుగర్ కానీ వాటర్ కానీ వేయనవసరం లేదు. తర్వాత దీనిలో 1/4 కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మిల్క్ పౌడర్లో స్వీట్ ఉంటుంది కాబట్టి మనకు సరిపోతుంది. అదేవిధంగా 1/4 కప్ కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి దీనిలో ఎక్స్ట్రా షుగర్ ఏమీ వేయనవసరం లేదు. దీన్ని కూడా ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 10 సెకండ్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని స్టీల్ గ్లాసుల్లో కానీ లేదా పేపర్ గ్లాసుల్లో కానీ, మీ దగ్గర మౌల్డ్స్ ఉంటే దానిలో కానీ వేసుకుని ఫిల్ చేసుకోండి. ఈ ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. దీన్ని ఫ్రీజర్లో 5 to 6 అవర్స్ పెట్టుకున్న తర్వాత తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది 2 in 1 రెసిపీ ఫ్రెండ్స్. దీన్నే ఐస్ క్రీమ్లా కూడా చేసుకోవచ్చు. ఇలా గ్లాసెస్ ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు దీనిపై సిల్వర్ ఫాయిల్ పెట్టుకుని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని ఇన్సెట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక నైఫ్ తీసుకుని చిన్న కట్ పెట్టుకోవాలి. దీనిలో ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా, దాన్ని పెట్టుకోవాలి. తర్వాత దీనితో ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు ఒక స్టీల్ బాక్స్ని కానీ ప్లాస్టిక్ బాక్స్ని కానీ తీసుకుని ఈ రిమైనింగ్ పేస్ట్ అంతా దానిలో వేసుకోవాలి. ఒకసారి బాగా స్పూన్తో కలుపుకుని 2-3 టైమ్స్ ట్యాప్ చేయండి. ఇప్పుడు దీనిపై సిల్వర్ ఫాయిల్ కానీ ప్లాస్టిక్ ర్యాపర్ కానీ పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వలన పై లేయర్ అంతా ఐస్ కట్టకుండా క్రీమీగా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక సిల్వర్ ఫాయిల్ పెట్టుకుని లిడ్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని ఫ్రీజర్లో 5 to 6 అవర్స్ ఉంచి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఫ్రీజర్లో నుంచి తీసిన తర్వాత ఒకసారి వాటర్లో డిప్ చేసి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో క్రీమీగా ఉండే కుల్ఫీ రెడీ అయ్యింది. ఈ కుల్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి. ఐస్ క్రీమ్ లవర్స్కి అయితే మాత్రం ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ ఎలా ఉందో చూద్దాం. సిల్వర్ ఫాయిల్ పెట్టాం కదా, అది రిమూవ్ చేసుకుని స్కూప్ చేసుకోవడమే. స్కూప్ లేకపోతే ఇలాంటి గుంటగరిట లాంటిది ఏదైనా తీసుకుని దానితో సర్వ్ చేసుకోండి.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ కూడా రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.